పట్టభద్రుల ఆత్మీయ సభలో ప్రజా సమస్యలపై ఏకరువు పెట్టడంతో సానుకూలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించడంపై ఎమ్మెల్యే కుకిరాల ప్రేమసాగర్ రావు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని అన్నారు. పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా మహాప్రస్థానంలో ఋత్వికులతో పరమశివుని విగ్రహానికి రుద్రాభిషేకం జరుగుతుందని తెలిపారు. మహాప్రస్థానంలో అక్రమాలు జరిగాయంటూ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గగ్గోలు పెట్టడం చూస్తుంటే జాలి వేస్తుందని ఎద్దేవా చేశారు. 20 ఏళ్లలో ఆయన చేయని పని నేను 100 రోజుల్లోనే పూర్తి చేసినందుకు ఆయనకు మింగుడు పడ్డం లేదని విమర్శించారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఇతర నేతలు పాల్గొన్నారు. మంచిర్యాల నియోజకవర్గం, మంచిర్యాల జిల్లా, ఉమ్మడి జిల్లా నుంచి వచ్చిన మంచిర్యాల నుంచి ఎక్కువ 90%. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ పట్టభద్రుల ఎన్నికను చివరిగా దాదాపు గడిచిన 30 రోజుల నుంచి వచ్చిన ప్రచారం 12,000 మంది గ్రాడ్యుయేట్ తోటి మంచిర్యాల నడిగడ్డ మీద నస్పూర్లో ఏర్పాటు చేసినప్పుడు దానికి సహకరించిన ప్రతి పట్టభద్రునికి, ఆ పట్టభద్రులందరినీ దాదాపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు వాళ్ళందరూ ఎప్పటి నుండి తీసుకొచ్చిన వాళ్లకు ప్రత్యేకంగా టస్మా వాళ్ళు ఏదైతే ఉందో బడ్జెట్ స్కూల్స్ వాళ్ళే, అఫోర్డబుల్ స్కూల్స్ వాళ్ళు మొదటి నుంచి సరే కారణాలు ఏమైనా మా అభ్యర్థికి వాళ్ళకు కొంచెం డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉండేది. సో ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ అని చెప్పిన తర్వాత మొన్న కూర్చొని వాళ్ళతో ఒక 3 గంటలు చర్చించిన తర్వాత వాళ్ళు ఒప్పుకొని నిన్న ఈ 12,000 పైచీలకు అంటే 12,000 లోపల కూర్చొని ఇంకో 20,000 బయట ఉన్నారు. వచ్చిన దాంట్లో దాదాపు ఒక 3,000 పైచీలకు ఈ తస్మా వాళ్ళ ఉపాధ్యాయులు, వాళ్ళకు సంబంధించిన మేనేజ్మెంటు వాళ్ళు వచ్చారు. మిగతా వాళ్ళంతా మెజార్టీ మంచిర్యాల నియోజకవర్గం, చెన్నూరు కూడా వచ్చాను, బెల్లపల్లి వచ్చాను, ఆసవ నుంచి కూడా వచ్చాను, ఆదిలాబాద్ నుంచి కూడా బోతు కొంచెం ఆదిలాబాద్ నుంచి ఒక 2 బస్సులు 3 బస్సులు వచ్చినాయి, ఆదిలాబాద్ నుంచి ఒక 2 బస్సులు వచ్చినాయి, మధుల నుంచి కూడా 200 మంది వచ్చినారు, నిర్మల్ నుంచి ఒక 150 మంది. ఇట్లా అన్నీ అంటే అక్కడికి ఆ సంఖ్య ఇక్కడ చేసుకుందాం. కానీ ఇక్కడ జరిగే సభ అనేది అన్ని జిల్లాలో తెలవాలి, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పొందుకుని కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఒక సందేశం ఇవ్వడం కోసం తీసుకురావడం జరిగింది. ఈ సభను నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి, పట్టభద్ర ఓటర్లకు కానీ, సహకరించిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలకు కానీ, దీనికి సైనికుల్లాగా పనిచేసిన మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మంచిర్యాల కార్యకర్తల నాయకులు కానీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. తప్పకుండా దానికి ఏదైతే మనం చేసినామో దానికి ఎంత అనుకున్న దానికంటే ఎక్కువగా ముఖ్యమంత్రి గారు స్పందించి లాస్ట్కి ఒక మాట చెప్పిండు ఆయన స్పీచ్లో. ప్రేమసాగర్ రావు గారు మంచిర్యాలతో పాటు 300 జిల్లా పెద్ద లిస్ట్ పెట్టిండు, మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చిండు. తప్పకుండా ఆ లిస్టు కన్సిడర్ చేస్తున్నా. ఈ కోడ్ అయిపోతేనే అధికారుల మీటింగ్ పెట్టి సమన్వయం చేసి క్లియర్ చేస్తా అని చెప్పడం జరిగింది. అందుకే వారికి ఏ రకంగా కూడా ఈ జిల్లా రుణపడి ఉంటుంది. తప్పకుండా వారు ఏదైతే పంతా తీసుకుంటారో తప్పకుండా వారికి రుణపడి ఉంటారు. ఆ రుణాన్ని ఖచ్చితంగా రేపు వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ వచ్చే ఎన్నికలు కానీ అన్ని రకాలుగా చూసుకుంటాము. మీకు విద్యాపరంగా, ఉద్యోగాల పరంగా, వైద్యం పరంగా ఏ రకమైన సమస్యలు వచ్చినా కూడా 24/7 నేను రెడీ ఉన్న పరిష్కారం చేసుకుందాం. ఉద్యోగాల విషయంలో నేను ముఖ్యమంత్రి గారు చెప్పండి, నేను మళ్ళీ దాన్ని రిపీట్ చేసుకోవాలి. మంచిర్యాలకు సంబంధించిన మటుకు మీరు వేసే ఓటు రేపు ఇక్కడ జరిగే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానివ్వండి, మహాప్రస్థానం కానివ్వండి,
లేకపోతే కరకట్టలు కానీ, కరకట్టలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. రేపు ఇండస్ట్రియల్ పార్క్ కానీ, ఐటీ పార్క్ కానీ, ఇవన్నీ తీసుకొచ్చేది నా కోసం, నా కొడుకు ఉద్దేశం కాదు. ఇక్కడి ప్రజల కోసం, ప్రజలకు ఉద్యోగాలు, ఒక పక్క ఉద్యోగాలు, ఒక పక్క సాగునీళ్ళు, ఒక పక్క ఇంటర్నేషనల్ ఫిష్ మార్కెట్, ఇవన్నీ రకాలు తీసుకొచ్చేది. ఎందుకంటే ఇక్కడ ఉపాధి పెరిగితే మన పిల్లలు హైదరాబాద్కు నౌకరి కోసం పోవడం, ఇక్కడ నౌకరి చేసుకోవాలి, వైద్యం ఇక్కడనే చేసుకోవాలి, చదువు ఇక్కడ చదువుకోవాలి. దీని దృష్టిలో కూడా చేసుకుంటూ పోతున్నా. నా స్పీడు ఈ వయసులో కూడా బాగా స్పీడ్గా పోతున్నా. ఆ స్పీడ్ ఇంకా పెరగాలంటే ఖచ్చితంగా రేపు ఎల్లుండి జరిగే ఎన్నికలలో మంచిర్యాల నియోజకవర్గంలో 16,500 ఓట్లు ఉన్నాయి. 15,000 ఓట్లు పోలే, 15 పడే విధంగా చెప్తాను. ఇలా టీఆర్ఎస్ వాళ్ళు ఉండొచ్చు, బీజేపీ వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకు కూడా తెలుసు ఇక్కడ ఏం జరుగుతుందని. వాళ్ళు కూడా అలాగే 10 మంది దగ్గర 8 అయితే వేస్తారు ఖచ్చితంగా ఓట్లు. అందులో 8 100% వేస్తారు. చదువుకున్న పిల్లలు వాళ్ళందరికీ తెలుసు, వేస్తారని ఒక నమ్మకం ఉంది. ఎల్లుండి జరిగే ఎన్నికలలో మళ్ళీ నిన్నటి మీటింగ్ తోటి కాంగ్రెస్ పార్టీల మంచిర్యాల స్థానం ఏంటిది అనేది మరొకసారి నిరూపితమైంది. ట్రెడిషన్స్, పాత పద్ధతుల ప్రకారం, ట్రెడిషన్స్ కానీ కన్వెన్షన్ ప్రకారం కర్రలతోటి చేస్తాం కాబట్టి 8 ఒకటేసారి 8 మందిని చేసే అవకాశం ఉన్నది. కర్రతోటి ఎలక్ట్రికల్ కూడా వస్తాయి, ఇంకా 2 ఒక 2 months పడతాయి. అవి కూడా అయితే 10 మందికి చేసే ఒకటే అవకాశం ఉన్నది. 10 మంది చేసినా కూడా అక్కడ ఏ రకమైన ఇరుకు కానీ, ఏ రకమైన ఇబ్బంది కానీ, ఏ రకమైన కష్టం ఉండదు. 10 మంది చేసినా మనిషికి 500 మంది వచ్చినా కూడా 5,000 మంది దాంట్లో ప్రశాంతంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. ఇక రేపు ఒకసారి ఓపెన్ అయినప్పుడు చూసి చూడండి మీరు అందరూ వచ్చినప్పుడు. శివుంది అయితే రేపు క్రిమిటోరియం రేపు ఓపెన్ చేయడం లేదు. క్రిమిటోరియంకి ఇంకొక 2 నుంచి 3-4 వారాలు పడుతుంది. అంటే పని కంప్లీట్ అయింది కానీ ఆపరేషన్ మెకానిజం ఇంకా వర్కౌట్ చేయలేదు. మా ఆలోచన ఏంటంటే ఆపరేషన్ మెకానిజం అంటే స్టార్ట్ అయితే 24/7 స్టార్ట్గా బంద్ కావద్దు. దానికోసం నడపడానికి ట్రస్ట్ ద్వారానా లేకపోతే సిఎస్ఆర్ తీసుకొని ఎన్జిఓ ద్వారానా దానికి సరిపడా డబ్బులు అరేంజ్ చేసి నెలకు మెయింటెనెన్స్ ఎంత వస్తుంది ట్యాప్ చేసి, అంటే ఓపెన్ చేసిన నాడు ఎట్లుంటుందో 10 సంవత్సరాల తర్వాత అట్టే ఉండాలి.